Hello everyone. Today we discuss topic about how refrigerator works. రిఫ్రిజిరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి. ఫ్రిడ్జ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం కూలింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న పార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో ఏం పార్ట్స్ ఉంటాయంటే ఇది ఎవాపరేటర్ ఉంటుంది. మనకు ఫ్రిడ్జ్ పై భాగంలో ఎవాపరేటర్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కింది భాగంలో కంప్రెసర్ ఉంటుంది. ఇది కండెన్సర్. మనకు ఫ్రిడ్జ్ వెనకాల కండెన్సర్ అనేది ఉంటుంది. ఇక ఫ్రిడ్జ్ వర్క్ చేయడానికి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే హీట్ అబ్జర్ప్షన్. ఇట్ వర్క్స్ ఆన్ హీట్ అబ్జర్ప్షన్. ఈ ఫ్రిడ్జ్లో ఏదైతే టెంపరేచర్ అయితే ఉంటుందో ఆ యొక్క టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫ్రిడ్జ్లో ఉన్న టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఎక్స్పాన్షన్ వాల్వ్. ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఎక్స్పాన్షన్ వాల్వ్ ఈజ్ ఏ ఎక్స్పాన్షన్ డివైస్. ఇక్కడ మనం క్యాపిలరీ ట్యూబ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మనకు కండెన్సర్ నుంచి వచ్చిన హై ప్రెజర్ లిక్విడ్ అయితే ఉంటుందో మనం ఇందులో ఫ్రిడ్జ్లో మామూలుగా మనం ఏం చేస్తామంటే రిఫ్రిజిరెంట్ని యూజ్ చేస్తాం. ఈ రిఫ్రిజిరెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఈజీగా బాయిలింగ్ టెంపరేచర్ ఈజీగా బాయిల్ అవుతుంది, ఈజీగా కన్వర్ట్ అవుతుంది. వేపర్ నుంచి స్టీమ్కి, లిక్విడ్ నుంచి వేపర్కి, వేపర్ నుంచి లిక్విడ్కి ఈజీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఉందో మన కండెన్సర్ నుంచి వచ్చిన హై ప్రెషర్ లిక్విడ్, ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది క్యాపిలరీ ట్యూబ్కి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్వ్కి ఇందులో ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే అది లో ప్రెషర్ లిక్విడ్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ క్యాపిలరీ ట్యూబ్ ఏదైతే ఉందో ఈ క్యాపిలరీ ట్యూబ్ వాల్యూమ్ అనేది కంపేర్ టు కండెన్సర్ వాల్యూమ్తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. అంటే కంపేర్ టు కండెన్సర్ వాల్యూమ్ క్యాపిలరీ ట్యూబ్ వాల్యూమ్ ఈజ్ లో. ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ కూడా ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ 45 degrees టెంపరేచర్ అయితే ఉందో లిక్విడ్ యొక్క టెంపరేచర్ ఇందులో ఎంటర్ అయిన తర్వాత -20 degrees టెంపరేచర్ అవుతుంది. ఇందులోకి ఎంటర్ కాకముందు 8 bars ఉన్న ప్రెషర్ అనేది 0.6 అవుతుంది. ఈ వాల్యూస్ అనేది వేరీ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా ఇవే వాల్యూస్ ఉంటాయని ఏం లేదు. ఇదేంటంటే మనకి ఏంటంటే అండర్స్టాండింగ్ కోసం మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఎక్కడ టెంపరేచర్ తగ్గుతుంది మళ్ళీ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుందని. నెక్స్ట్ ఇందులో ఉన్న లో ప్రెషర్ లిక్విడ్ వేపర్ అనేది ఏం చేస్తుందంటే ఇది ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతుంది. ఇది ఎవాపరేటర్. ఈ ఎవాపరేటర్ ఎక్కడ ఉంటుందంటే మనకు ఫ్రిడ్జ్ పైన భాగంలో ఉంటుంది ఎవాపరేటర్. ఈ ఎవాపరేటర్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఫ్రిడ్జ్లో ఎంతైతే హీట్ అయితే ఉంటుందో ఆ హీట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న లో ప్రెషర్ లిక్విడ్ వేపర్ ఇది -20 degrees టెంపరేచర్లో ఉన్న లో ప్రెషర్ లిక్విడ్ వేపర్ అయితే ఉందో అది ఇందులో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. సపోజ్ ఫస్ట్ 20 degrees టెంపరేచర్ ఉందనుకోండి ఫ్రిడ్జ్ లోపల, ఇందులో హీట్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అది 15 అవుతుంది. మళ్ళీ కొంత టైంకి ఏమవుతుంది 10 degrees అవుతుంది. ఇలా హీట్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆపరేటర్లో ఉన్న లో ప్రెషర్ లిక్విడ్ వేపర్ అయితే ఉందో అది కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. ఈ కంప్రెసర్లోకి ఎంటర్ అవ్వకముందు ఎంత టెంపరేచర్ ఉంటుంది -20 ఉంటుంది. ప్రెషర్ వచ్చేసి 0.6. ఈ వాల్యూస్ అనేది వేరీ అవ్వచ్చు. ఓకేనా, మనకి ఏంటంటే అండర్స్టాండ్ అవ్వడానికి ఈజీగా మనం వాల్యూస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ -20 degrees ఉన్న లిక్విడ్ వేపర్ ఏదైతే ఉందో అది ఇందులో ఎంటర్ అయిన తర్వాత కంప్రెసర్లోకి అది ఏమవుతుంది 90 degrees టెంపరేచర్ అవుతుంది. 90 degrees ఓకే వేపర్గా కన్వర్ట్ అవుతుంది. కంప్రెసర్ ఏం చేస్తుందంటే ఇది ఒక లో ప్రెషర్ లిక్విడ్ వేపర్ని హై ప్రెషర్ వేపర్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే లో టెంపరేచర్ని హై టెంపరేచర్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ లో టెంపరేచర్ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇందులో ఎంటర్ అవడంతోనే
హై ప్రెజర్ వేపర్ అండ్ హై టెంపరేచర్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇందులో నుంచి మళ్ళీ కంప్రెసర్ నుంచి కండెన్సర్కి ఈ హై ప్రెజర్ వేపర్ అనేది ఎంటర్ అవుతుంది. ఈ హై ప్రెజర్ వేపర్ అనేది ఇందులో ఎంటర్ అయిన తర్వాత హై ప్రెజర్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ 90 degrees ఉన్న వేపర్ అయితే ఉందో అది 45 degrees లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ కండెన్సర్ ఏం చేస్తుందంటే ఇందులో హీట్ని రిజెక్ట్ చేస్తుంది, అంటే బయటకి సరౌండింగ్స్కి పంపిస్తుంది. మనకు ఫ్రిడ్జ్ వెనకాల ఉంటుంది కండెన్సర్ అనేది. ఈ కండెన్సర్ ఏం చేస్తుందంటే ఈ సరౌండింగ్స్కి హీట్ని రిజెక్ట్ చేస్తుంది, అంటే సరౌండింగ్స్లోకి ఈ హీట్ని పంపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది 90 degrees ఉన్న హై ప్రెజర్ వేపర్ అనేది ఏమవుతుంది 45 degrees హై ప్రెజర్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కండెన్సర్ నుంచి ఈ హై ప్రెజర్ లిక్విడ్ అనేది క్యాపిలరీ ట్యూబ్కి ఎంటర్ అవుతుంది. క్యాపిలరీ ట్యూబ్ ఎక్స్పాన్షన్ డివైస్, ఎనీ డివైస్ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఆల్సో. ఇందులో ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది 45 degrees టెంపరేచర్ -20 degrees అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఈ క్యాపిలరీ ట్యూబ్ ఏదైతే ఉందో ఇది వాల్యూమ్ అనేది చాలా ఇలాంటి వాల్యూమ్ అనేది కంపేర్ టు కండెన్సర్తో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కాబట్టి ఏమవుతుంది వాల్యూమ్ తగ్గితే ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఇక్కడ 45 degrees ఉన్న టెంపరేచర్ అనేది ఏమవుతుంది -20 degrees అవుతుంది. ఇక్కడ 8 bars ఉన్న ప్రెజర్ అనేది ఏమవుతుంది 0.6 bars అవుతుంది. టెంపరేచర్ అనేది 45 నుంచి -20 అవుతుంది. ప్రెజర్ అనేది 8 bar నుంచి 0.6 అవుతుంది. ఇందులో ఉన్న లో ప్రెజర్ లిక్విడ్ వేపర్ ఏమవుతుంది ఎవాపరేటర్లోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఎవాపరేటర్ ఏం చేస్తుంది ఇందులో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇందులో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుంది ఇందులో ఉన్న టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ యొక్క ఫ్రిడ్జ్లో ఉన్న టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఈ లిక్విడ్ అనేది మళ్ళీ కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. కంప్రెసర్ నుంచి మళ్ళీ కండెన్సర్కి వస్తుంది. మళ్ళీ కండెన్సర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్వ్ ఆర్ క్యాపిలరీ ట్యూబ్, ఇందులోంచి మళ్ళీ ఎవాపరేటర్. ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, దీన్ని మనకి ఏమన్నా రిఫ్రిజిరేషన్ సైకిల్, ఇట్ వర్క్స్ ఆన్ రిఫ్రిజిరేషన్ సైకిల్స్. సైకిల్ ఇది నథింగ్ బట్ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది కాబట్టి ఇది సైకిల్ అవుతుంది, రిఫ్రిజిరేషన్ సైకిల్. ఇక్కడ మనము రిఫ్రిజిరెంట్గా R22 ఆర్ R134Aని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం రిఫ్రిజిరెంట్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం వాటర్ని ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే వాటర్ అనేది కంపేర్ టు ఈ రిఫ్రిజిరెంట్తో కంపేర్ చేసుకుంటే అది ఈజీగా వేపర్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి వేపర్గా కన్వర్ట్ కాదు. ప్లస్ దీనికి లో బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది రిఫ్రిజిరెంట్కి, కాబట్టి మనం రిఫ్రిజిరెంట్ని యూజ్ చేస్తాం ఫ్రిడ్జ్ లోపల. ఓకే, నెక్స్ట్ దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా తెలుసుకుంటాం అంటే COP, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. దీని ఫార్ములా ఏంటిది Q అబ్జర్ప్షన్ బై W, అంటే మనకి ఎంత హీట్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో అది బై వర్క్. మనం ఇక్కడ కంప్రెసర్ అనేది ఎంతో కొంత మనం ఇన్పుట్ ఇస్తున్నాం ఇక్కడ కంప్రెసర్కి. ఈ కంప్రెసర్కి పవర్ ఇస్తేనే ఇది రన్ అవుతుంది. ఓకేనా, ఇది ఇన్పుట్. అవుట్పుట్ ఏంటిది మనకు హీట్ అనేది అబ్జర్ప్షన్, Q అబ్జర్ప్షన్ బై వర్క్ డన్. సింపుల్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏంటంటే ఎవాపరేటర్లో ఉన్న లో ప్రెజర్ లిక్విడ్ వేపర్ అయితే ఉందో ఈ యొక్క చల్లని లిక్విడ్ ఉంటుంది ఇందులో. ఈ చల్లని లిక్విడ్ ఏమవుతుందంటే ఇందులో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఈ అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, దానివల్ల ఫ్రిడ్జ్ అనేది కూల్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇందులో పార్ట్స్ ఏముంటాయి ఎవాపరేటర్, కంప్రెసర్, కండెన్సర్, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పాన్షన్ డివైస్, ఎనీ డివైస్, క్యాపిలరీ ట్యూబ్.